నమస్తే, వెల్కమ్ టు మై టీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో కాంగ్రెస్కు ఈసీ నోటీసు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. కేసీఆర్పై రేవంత్ ఉపయోగిస్తున్న భాష పట్ల అభ్యంతరం, 48 గంటల్లో వివరణకు ఆదేశం అనే వార్త ఉన్నది. ఎన్నికల ప్రచారం ముగిసింది ఈ రోజుతోని, కానీ ఎన్నికల కమిషన్ మాత్రం నాయకులు మాట్లాడుతున్న భాషపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుసగా బీఆర్ఎస్, కాంగ్రెసు ఈ ఇరు పార్టీల నాయకులు ఉపయోగిస్తున్న భాషపైన పరస్పర ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. మొన్న కేసీఆర్ పైన ప్రచారం పైన నిషేధం విధించడం, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి తన భాష విషయంలో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇక మరొక వార్త, తొలగొట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆశలకు గండి, ద స్టేట్స్మెన్ కథనం అని ఒక వార్త ఉన్నది. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్, 12 మంది నక్సల్స్ మృతి అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి బాబు మనిషి అనే వార్త ఉన్నది, జగన్ రెడ్డికి సంబంధించింది. మైనార్టీ గురుకులాలకు కుదుపు అనే ఒక వార్త ఉన్నది. వరి కుప్పపైనే కుప్పకూలిన రైతు, వారం రోజులుగా ధాన్యం ఆరబెట్టిన యాదాగౌడ్, కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో మృతి, సిద్దిపేట జిల్లా మిరిదొడ్డిలో విషాదం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక తడిసిన ధాన్యం కొనాలే రోడెక్కిన రైతులు, సర్కారుపై మండిపాటు అనే వార్త, రైతు బంధుపై బందూక్ అనే ఒక స్టోరీ ఉన్నది. పెట్టుబడి సాయం కథం, దళారి దందా ఖాయమని. నేడు కేసీఆర్ మీడియా సమావేశాన్ని వార్త, పేదల విరోధి బీజేపీ అని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో కేజ్రీవాల్ ప్రచారానికి సంబంధించింది బెయిల్ వార్త ఉన్నది. ఇక రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు అనే వార్త, జీన్సు టీషర్ట్స్ వేసుకొని రావద్దు, ఆర్టీసీ అధికారులు సిబ్బంది నుంచి వారి డ్రెస్ కోడ్కు సంబంధించిన ఉత్తర్వులకు సంబంధించిన వార్త ఉన్నది. అయ్యర్ వీడియో కలకలం అనే వార్త ఉన్నది. అది పాకిస్తాన్ గౌరవించాలన్నట్టు, దాని బీజేపీ కాంగ్రెస్ మధ్య మరోసారి వివాదాస్పద అంశం ఉంది. ఇతని మాటలతో కాంగ్రెస్ సంబంధం లేదు అని జయరాం రమేష్ అన్నారు. హిందువుల విభజనే కాంగ్రెస్ రణనీతి అని నరేంద్ర మోదీ ఎన్నిక సభల్లో మాట్లాడిన మాటను హైలైట్ చేసింది సాక్షి. బీజేపీ క్యాన్సర్ లాంటిది, రాష్ట్రంలో దాన్ని ఎంత మాత్రము అనుమతించకూడదని మీట్ ద ప్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సాక్షి మొదటి పేజీలో హైలైట్ చేసింది. బీజేపీ వైపే ప్రజలు, వారి 3 పార్టీకి మోదీకి పూర్తి అనుకూలంగా కనిపిస్తోందని బండి సంజయ్ సాక్షితో మాట్లాడిన మాటను హైలైట్ చేసింది. ఇక నా గడ్డపైకి వచ్చి నన్నే అవమానిస్తావా, అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, ప్రజలకు మీరు క్షమాపణ చెప్తారా, ప్రధాని మోదీపై సీఎం రేవంత్ విసుర్లు అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఇక ఈనాడులో ప్రధానమైన అంశంగా దేశ శత్రువుల ఓటమి ఖాయం, జూన్ 4వ తేదీన దేశం గెలుస్తుంది, భాజపా వెంట నడవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఆయన ప్రచార సభలో మాట్లాడింది. భాజపా బలపడితే అశాంతి, ఆ పార్టీ అడుగు పెడితే తెలంగాణ సమాజంలో చీలికని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను హైలైట్ చేసింది ఈనాడు మొదటి పేజీలో. ఆదాని అంబానీలు డబ్బులు పంపుతుంటే మీరు నిద్రపోతున్నారా అని మల్లికార్జున ఖర్గే మోదీని ప్రశ్నించిన వార్త ఒకటి ఉన్నది. ఇక భాజపా ఎజెండాలో పేదలకు స్థానం లేదు అని సిద్దిపేట కార్నర్ మీటింగ్కు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న కేసీఆర్ పక్కన హరీష్ రావు ఫోటోకు సంబంధించిన ఒక వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతిలో ఎయిర్ ప్యానెల్లో కేజ్రీవాల్కు బెయిల్, జూన్ 1 వరకు మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం అనే వార్త ఉన్నది. కవిత బెయిల్ పిటిషన్ విచారణ 24వ తేదీకి వాయిదా అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక బీజేపీ క్యాన్సర్, ఆ పార్టీతో తెలంగాణకు ప్రమాదం అని మీట్ ద ప్రెస్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన వాటిని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం అని వారు అన్నారు. అబద్ధాలకు అధ్యక్షుడు మోదీ అని కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. తెలంగాణలో RRR ట్యాక్స్ అని బీజేపీ నాయకులు నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటను తీసుకున్నది. ఇక ప్రభాకర్ రావుపై అరెస్టు వారెంట్ అనే వార్త, బాబు కోసం కాంగ్రెస్ కుట్రలు అని ఒక వార్త ఉన్నది. జగన్ చెప్పిన వార్త, నీ కోసం త్యాగం చేసిన బైబిల్పై ప్రమాణం చేస్తా, నేను డబ్బులు పదవి అడిగానని ప్రమాణం చేయగలరా అని షర్మిల వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇక భారతీయులు నన్ను నరికేస్తారో షర్మిలను నరికేస్తారో, మాకు ప్రాణహాని ఉందని సునీత మాట్లాడిన మాట ఉన్నది. ఆఖరి రోజు నేడు సాయంత్రం 5 గంటలతో ముగియనున్న ఎన్నికల ప్రచారం అనే వార్త, చలో ఏపీ ఓటింగ్ కోసం ఏపీకి వెళ్తున్న వారికి సంబంధించిన ఫోటో ఒక వార్త ఉన్నది. 12 మంది మావోయిస్టుల మృతి, ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ అనే వార్త ఉన్నది. మూర్ఖ ముఖ్యమంత్రి, గ్యారంటీల పేరిట రేవంత్ మోసం అనే వార్త ఉన్నది. వడగాడుపులు ముగిసినట్టే అనే వార్త ఉన్నది. ఇక వారం పాటు వానలు అనే వార్త కూడా
ఆంధ్రజ్యోతి బాటంలో ఇచ్చింది. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తాంశాలు ఇవి.